ఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కనిపిస్తే మరి ముఖ్యమంత్రికి ఎందుకు కనిపించలేదు? మరి ఏదన్నా ప్రత్యేకంగా బైర్లు కమ్మాయా? కళ్ళు ఏమన్నా బైర్లు కమ్మాయా? ఓటమి భయంతో కళ్ళు చెమర్చాయా? లేక డ్రామాని ఇంకా రసవత్తరంగా పండించటం కోసం ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేసి మరి అనుమానాలు కలుగజేయాలి అన్న ఒక ప్రయత్నమా అన్నది సామాన్య ప్రజల్లో కూడా కలిగేటువంటి ఒక అనుమానం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి ఓటింగ్లో ప్రక్రియలో పాల్గొని ఈ రకమైనటువంటి చౌకబారు మాటలు మాట్లాడటం కేవలం చంద్రబాబు నాయుడికే తగు. ఇంకెవరు ఇటువంటి ప్రయత్నాలు చేయగా చూడలేదు. మరి నిజంగానే ఆయన కనిపించకుండా ఉండుంటే మరి అప్పుడే ప్రిసైడింగ్ ఆఫీసర్ మీద మరి అక్కడే కంప్లైంట్ చేసి ఓటింగ్ని ఆపించవచ్చు కదా. అటువంటి అవకాశం సామాన్య ఓటర్కు ఉంది. మరి దేశమంతా తిరిగి రచ్చరచ్చ చేసే ఈ ముఖ్యమంత్రికి ఎందుకు కనీసం ఆ పరిజ్ఞానం లేదు? అంటే తానే డ్రామా ఆడుతున్నాను, తానే అబద్ధాలు చెప్తున్నానన్న విషయం ప్రజలకు తెలిసిపోవటం లేదా? ఈయనకి మరి ఓటింగ్ సరళిపైనే అటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేయటం మరి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రికి తగునా? తప్పనిసరిగా ఆలోచించుకోవాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇక మరోవైపు చూస్తే ఒకవైపు అసలు ప్రక్రియ అంతా చాలా అడ్డగోలుగా సాగింది, దీనిపైన పూర్తి అనుమానాలు ఉన్నాయి, కానీ మేము 130 సీట్లు గెలుస్తాం అంటే ఎక్కడో మరి ప్రజలకు అనుమానం కలుగుతోంది. మరి ఇవేదన్నా మరి క్రిమినల్ తెలివితేటలా? అంటే ప్రక్రియని ముందుగా అధికారులని మీకు కావలసిన వారిని అందరినీ మీరు నియమించుకొని మీకు కావలసినట్లుగా మీరంతా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న మార్పులు చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ పైన దుమ్మెత్తు పోసి మరి మీరే ఏదన్నా కుట్ర రచించి మరి ఇప్పుడు రేపు గెలిచాక అమ్మ మేము అనుకున్న కుట్ర ఫలించలేదు, ప్రజలే గెలిచారు అని చౌకబారు మాటలు మాట్లాడటం కోసం ఏదైనా చేస్తున్నారా? నిజంగా టీడీపీకి ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో లేవు. గత ఎన్నికల్లోనే ముక్కుతూ మూలుగుతూ గెలవటం జరిగింది. అది కూడా చంద్రబాబు నరేంద్ర మోడీ గారి చలవ వలన తుప్పుపట్టిన సైకిల్ బయటపడింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీని తాను పోటీ చేయకుండా సమర్థించడం జరిగింది, టీడీపీ బీజేపీ కూటమిని. మరి అప్పుడే ఏదో బొటాబొటీగా గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున 130 సీట్లు గెలుస్తోంది అని చెప్పాలనుకుంటున్నారంటే మరి చెవుల్లో ఏదన్నా అందరూ గోబీ పువ్వులు పెట్టుకున్నారని అనుకుంటున్నారా? మరి లేదా అటువంటి ప్రయత్నాలు ఏమన్నా మీరు చేశారా? క్రిమినల్ పనులు ఏమన్నా చేసి ఎన్నికల్ని ఫిక్స్ చేసి ముందుగానే మరి ఇటువంటి రచ్చ చేసి తర్వాత అయినా కూడా మేమే గెలిచాం, ప్రజలు గెలిపించారు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? సో నిజంగా గనక ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలే లేవు. పొరపాటున గనక అటువంటి ఫలితం వస్తే దీని వెనుక మీ రాజకీయ కుట్ర ఉన్నట్టు స్పష్టంగా బయటపడుతుంది. అప్పుడు తప్పనిసరిగా అందరూ ఏకమై తెలుగుదేశం పార్టీ ఇదంతా ఫిక్స్ చేసిన రాజకీయం అని చెప్పి ఈ ఎన్నికల పైన ప్రశ్నలు లేవనెత్తవలసిన సమయం వస్తుంది. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫ్రీ అయ్యారు కాబట్టి వేరే వేరే రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. ఎవరికైనా ఆ హక్కు ఉంటుంది. అలాగే ఆయన ఈ రోజున మరి కర్ణాటక, తమిళనాడులో నిన్న ఇవాళ ప్రచారం చేశారని చెప్పుకుంటున్నారు. కాస్త లోకేష్ బాబుని, బాలయ్య బాబుని కూడా తీసుకెళ్ళి ఉంటే కొంత అక్కడ ప్రజలకి కొంత వినోదంగా కూడా ఉండేది. మరి వచ్చే రోజుల్లో ఆ పనులు ఏమన్నా చేస్తారేమో అని ఆశిస్తాం. అయినా మీరు వెళ్ళి ప్రచారం ఆర్భాటం చేసి తెలుగు ప్రజలకి సందేశం ఇచ్చారు. తెలంగాణలో మరి వచ్చే సీట్లు కూడా రాకుండా పోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తెలంగాణలో చతికిలు పడింది. సో మీరు ఎంత ప్రచారం చేస్తే కర్ణాటకలో కానివ్వండి, తమిళనాడులో కానివ్వండి, మరి ఏ రాష్ట్రంలో పంజాబ్లో వెళ్ళి చేసి అక్కడ తెలుగు వాళ్ళని అందరినీ నమ్మించానని మీరు మమ్మల్ని నమ్మించదలుచుకుంటే అది కూడా ఓకే. సో ఇక మీరు చేసే ప్రయత్నం ప్రతిపక్షాలకు ఉపయోగపడుతుంది తప్పితే మీరు సహాయం చేయాలనుకునే పార్టీలకు ఎవరికి ఉపయోగపడదు. ఈ రోజున మీరు తమిళనాడులో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కలిసి పనిచేస్తాయి అన్నారు. ఏ రకంగా కలిసి పనిచేస్తాయి? డిఎంకే మరి మీరేదో
ప్రత్యేక హోదా అని చెప్పి ఒక యూటర్న్ కొట్టారు లాస్ట్ ఇయర్. మరి మొన్న వరకు అడిగారు పక్క రాష్ట్ర తెలుగు సీఎంని, తెలంగాణ సీఎంని అడిగారు ప్రత్యేక హోదాని మీరు సమర్థిస్తారా అని. మరి డిఎంకే తన మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలి, దీన్ని మేము సమర్థిస్తున్నాం అని ఎక్కడైనా చెప్పిందా? కానీ లేదా పోనీ డిఎంకే అధ్యక్షుడి చేత ఇటువంటి ప్రకటన ఏమైనా చేయిస్తారా? మేము ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక హోదా కోసం డిఎంకే పూర్తిగా సిద్ధంగా ఉంది, దాన్ని మేము సమర్థిస్తాం అని ఏమన్నా చెప్పించగలరా? మరి చెప్పించకపోతే ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా అనేక సందర్భాల్లో తమిళనాడు తన హక్కుని చాటుకుంటూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన కొన్నిటిని రాకుండా అడ్డుకుంది. మరి మీకు డిఎంకే నుంచి, స్టాలిన్ నుంచి ఎటువంటి అష్యూరెన్స్ వచ్చింది? అలాగే కుమారస్వామి నుంచి జనతాదళ్ సెక్యులర్ మరి తెలుగు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం భరోసా ఇచ్చింది? ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి, పరిశ్రమల రాయితీలు ఇవ్వాలి అని మరి కుమారస్వామి ఏదన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి చెప్పారా? మేనిఫెస్టో చేసి చెప్పారా? లేక వీరప్ప మొయిలీ లాంటి నాయకులు ఎవరైతే పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు అని గతంలో ఆర్గ్యూ చేశారో, చర్చల సమయంలో రాజ్యసభలో అడ్డుకున్నారో, ఆన్ రికార్డ్ అడ్డుకున్నారో, మరి వారందరూ కలిసి మీకు ఏదన్నా హామీ ఇచ్చారా? మరి మీరు మీ రాజకీయాల కోసం కేవలం పక్క రాష్ట్రాలకు వెళ్ళి రాజకీయాలు చేస్తూ అదేదో తానేదో చేసేటువంటి గొప్ప ప్రయత్నం అదేదో ప్రజలకు ఫలిస్తుంది అని చౌకబారు మాటలు మీరు ఎందుకు చెప్తున్నారు? ప్రత్యేక హోదా గురించి మీరు సాధన కోసం పక్క రాష్ట్రాల సీఎం నుంచి అడిగారు, తెలుగు రాష్ట్రం సీఎం నుంచి, మరి తెలంగాణ సీఎం నుంచి అడిగారు, తమిళనాడు సీఎం నుంచి, లేదా మీరు కాబోయే సీఎం అనుకునే స్టాలిన్ నుంచి మీరు ఏదన్నా తీసుకున్నారా? పార్లమెంటులో ఏడీఎంకే మీతో లేదు, డిఎంకే మీతో ఉంది. రోజున డిఎంకే సమర్థిస్తుందా? జేడీఎస్ సమర్థిస్తుందా? దేవేగౌడ సమర్థించారా? మరి మీరు ఇవన్నీ సమర్థించకుండా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ని అడ్డుకునే పార్టీలతో మీరు మరి రాజకీయ మైత్రి చేసి మీరు ఆంధ్రప్రదేశ్ గొంతుకు వస్తున్నారు అంటాం మరి సహజమా కాదా? దీనికి సమాధానం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మీరు చట్టపట్టాలు వేసుకొని తిరిగే ప్రతి వారు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పకుండా మీకు కేవలం మీ పచ్చ చొక్కా రాజకీయాలు చేసుకుంటున్నామని చెప్పండి, పోని స్వార్థ రాజకీయాలు చేస్తున్నామని చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ఎటుపోయినా మాకు సంబంధం లేదు, నేను ఓన్లీ పచ్చ చొక్కా రాజకీయాలకే పరిమితం అని మీరు చెప్పండి. మిమ్మల్ని ప్రశ్న మళ్ళీ అడగం. అలాగే ఈ రోజున తమిళనాడులో ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ చేశారు. జల్లికట్టుని అడ్డుకొని దాన్ని నిర్దేశించి నరేంద్ర మోడీ ప్రభుత్వం తమిళ కల్చర్ పట్ల ఒక అన్యాయంగా వ్యవహరించింది అని. మరి అవగాహన లేక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారా? అదైతే నేను అనుకోను, ఎందుకంటే మనకి చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, మామూలు తెలివితేటలు కూడా కావు. సో కాబట్టి ఇది అడ్డుకున్నది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జల్లికట్టుని ఆపివేయటం జరిగింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఆపాదిస్తున్నారంటే మీరు సుప్రీంకోర్టును కూడా అదే రకంగా ఆపాదిస్తున్నారు. సుప్రీంకోర్టు తమిళ కల్చర్ని, తమిళ సంస్కృతిని నాశనం చేసింది అని ముఖ్యమంత్రి అపవాదు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి పైన కూడా అభియోగం వేయాలి. ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వాలి. అలాగే సుప్రీంకోర్టులో కూడా కంటెంప్ట్ ఆఫ్, ఎలాగైతే రాహుల్ గాంధీ మీద నిన్న కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ అయిందో అలాగే సుప్రీంకోర్టు పైన కూడా, ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద ఎవరైనా మాట్లాడవచ్చు, అభ్యంతరం లేదు. కానీ సుప్రీంకోర్టుకి ఏదన్నా మోటివ్ గనక ఎవరైనా ఆపాదిస్తే అది ఖచ్చితంగా కోర్టు కంటెంప్ట్ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. జల్లికట్టుని సుప్రీంకోర్టు నిషేధించింది కాబట్టి దానికి తమిళ సంస్కృతిని నాశనం చేసింది సుప్రీంకోర్టు అని చెప్పి ముఖ్యమంత్రి వారికి మోటివ్ని ఆపాదించారు. కాబట్టి సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి పైన తప్పనిసరిగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ వేస్తే ఆయన్ని తప్పనిసరిగా రాహుల్ గాంధీతో పాటు కలిసి మరి చేతులు వేసుకుంటూ కోర్టుకి నోటీసులకి జవాబులు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తే